కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొత్త రూల్స్ ఏంటంటే కేవలం నేను ఎప్పటి నుండి ఎప్పుడు చెప్తున్నా, పంట పండించేటటువంటి వాటికి మాత్రమే రైతు భరోసా, పంట వేసేటటువంటి వాటికి మాత్రమే రైతు భరోసా. బీడున్న భూమి, పడవబడ్డటువంటి భూమి, పనికిరాని భూమికి రైతు భరోసా ఇస్తలేరు. గుట్టలు పుట్టలు రాళ్ళున్నటువంటి భూమికి కూడా రైతు భరోసా ఇస్తలేరు. ఇది చాలా క్లిస్టల్ క్లియర్, దీనిలో వేరే ఆప్షన్ లేదు. అప్పట్లో కేసీఆర్ ఇచ్చినట్టు ఫంక్షన్ హాల్కి, పెట్రోల్ పంపుకి, లేకపోతే గుట్టలకు పుట్టలకు రాళ్లకు, ఈ గుడిసెలకు ఇవన్నిటికి ఇస్తలేడు రేవంత్ రెడ్డి. కేవలం పంట పండేటటువంటి భూమి, సాగు చేస్తున్నటువంటి భూమికి మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇస్తూ ఉన్నారు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం. కానీ ఈ నెల 23వ తారీఖు రైతు భరోసా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రెడీ అయిపోయినారు, పూర్తి స్థాయిలో సిద్ధమైపోయినారు. రైతు భరోసా అకౌంట్లో వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. సో రేవంత్ రెడ్డి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేసిండు. 3,590 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ పెట్టుకున్నారు పైసలు. 23వ తారీఖు టకా టకా అకౌంట్లో రిలీజ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతున్నటువంటి సిచ్యువేషన్.